పరిస్థితి. పైగా అక్కడ ఉద్దండ పిండాలు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క లాంటి నాయకులు అక్కడ మాటు వేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా అక్కడ ప్రెస్టీజ్గా తీసుకోవడం కాదు, వన్ సైడ్ అని భావిస్తోంది. చూడాలి అక్కడ ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి. తర్వాత ఈ అక్కడ అక్కడ గిరిజనులు ఎక్కువ మైదాన ప్రాంతము ఉంది, గిరిజనులు అండ్ ఆదివాసీ గిరిజనులు కూడా చాలా ఎక్కువ, భద్రాచలం ఏజెన్సీ అదంతా కూడా. సో ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో పోలింగ్ సరళి ఎలా జరిగింది, ప్రజలు ఎలాంటి మనోభావాలతో ఓట్లు వేశారు అనేది ఒకసారి మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీధర్ని అడుగుదాం. శ్రీధర్, ఏంటి పరిస్థితి? ఖమ్మం జిల్లాలో పోలింగ్ అన్ని చోట్ల అయిపోయిందా, ఇంకా బూత్స్లో ఓటర్లు ఇంకా ఓటు వేస్తున్నారా అనేది ఒకటైతే ఎలా ఉంది, పోలింగ్ సరళి ఎలా జరిగింది? గుడ్ ఈవినింగ్. ఖమ్మం జిల్లాలో ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని చెప్పొచ్చు. అంటే ఈసారి కాదు, ఖమ్మంలో ఏ ఎన్నికైనా సరే ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారు. ఎంతో చైతన్యవంతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు ఖమ్మంలో కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఖమ్మంలో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుంది. ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఖమ్మంలో అదే పరిస్థితి కొనసాగింది. అధికారిక లెక్కల ప్రకారం 5 గంటలకు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 80% పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 83% పోలింగ్ నమోదైంది. అంతకుముందు కూడా 86% పోలింగ్ నమోదైంది. ప్రతిసారి కూడా 80కి పైగా, అంటే 75 నుంచి 80కి పైగా పోలింగ్ శాతం ఖమ్మం జిల్లాలో నమోదవడం సర్వసాధారణం. ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలు తరలి వస్తారు, పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొంటారు. ఈసారి కూడా అదే జరిగింది. అయితే ఈసారి గమనించింది ముఖ్యంగా ఈసారి మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి, అంటే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 6 గంటల నుంచి మహిళలు పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని మరియు మహిళలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిన పరిస్థితి మనకుంది. 80%కి పైగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం అశ్వరాపేటలో 76%, కొత్తగూడెంలో 62%, సత్తుపల్లిలో 74%, వైరాలో 75%, మదిరలో 76%, ఖమ్మం టౌన్లో 77%, పాలేరులో 77%, ఖమ్మం టౌన్లో 59% పోలింగ్ నమోదైంది. పోలింగ్ మొత్తంగా కూడా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. పోలింగ్ మొత్తంగా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ సంబంధించి చివరి నిమిషంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, రఘురామరెడ్డిని ప్రకటించినప్పటికీ రఘురామరెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రఘురామరెడ్డి తరపున ఖమ్మంకు సంబంధించిన కాంగ్రెస్ అగ్రనేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరపున కూడా ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాజ్నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు కూడా వచ్చి ఇక్కడ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు తరపున కేసీఆర్ బస్సు యాత్రలు కూడా ఖమ్మంలో పాల్గొనడం జరిగింది. బస్సు యాత్ర నిర్వహించారు. కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు, నామా నాగేశ్వరరావుని మీరు ఈసారి గెలిపిస్తే నేను కేంద్ర మంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించడం జరిగింది. దీనిపైన కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. కేసీఆర్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నావు, ఏ కుటుంబంలో ఉన్నావు, ఏ విధంగా నువ్వు నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రిని చేస్తావు అని కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. హోరాహోరీగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఖమ్మం పార్లమెంట్ సంబంధించి 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతల మధ్యనే హోరాహోరీగా పోరు కొనసాగింది. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి 3 నేతలు కూడా, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అగ్రనేతలు 3 నేతలు కూడా పార్లమెంట్ సీట్ని తమ కుటుంబ సభ్యులు కేటాయించాలని చెప్పేసి పట్టుబట్టారు. మల్లు భట్టి విక్రమార్క తన భార్య మల్లు నందినికి ఇవ్వాలని ఆయన పట్టుబట్టుగా, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా పార్లమెంట్ స్థానం కోసం గట్టి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది. అయితే చివరికి కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ కాంగ్రెస్ నేత రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రామసాయం రఘురామరెడ్డికి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నేతలందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేస్తారా లేదా అనే దానిపైన అందరూ దృష్టి కేంద్రీకరించారు. కానీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ముందుగానే స్పష్టం చేశారు, సీట్ను ఆశించడం వేరు, పదవులు ఆశించడం వేరు, ఇవన్నీ ఒక పక్కన. తర్వాత పార్టీలైన నాలైన్, పార్టీ నిర్ణయమే నాలైన్, పార్టీ ఏం చెప్తే అది చేస్తాను, పార్టీ నిర్ణయించిన ప్రకారంగా నేను పనిచేస్తాను చెప్పడం జరిగింది. మిగిలిన నేతలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఓటర్లు కూడా ప్రశాంతంగా పోలింగ్లో పాల్గొని పోలింగ్ని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి